ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్తర నక్షత్రోత్సవం, ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో స్వామి అమ్మవార్ల దర్శనం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అనగాష్టమి వ్రతం, శ్రీ అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష క్రతువులు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మృత్యుంజయ స్వామి అభిషేకోత్సవం, తిరుపతి కపిలతీర్థంలో కామాక్షి సమేత కపిలేశ్వరుని ఊంజల సేవ. తిరుపతిలోని పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా వినితికెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని అద్దాల మండపంలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు. తిరుపతి లక్కీ ఫర్ యూ ఎగ్జామ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు సోమవారం టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 1,10,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతిలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం మహావిష్ణు యాగశాలలో సోమవారం అనగాష్టమి వ్రతం వైభవంగా జరిగింది. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించిన, వ్రతంలో పాల్గొన్న పాపాలు తొలగి శుభాలు ఒనగూరుతాయని ఐతిహ్యం. ఈ క్రమంలో శ్రీ అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చిత్రపటాన్ని పసుపు, కుంకుమ, పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి యాగశాలలో ఉంచారు. ఆపై శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే నిర్వహించిన మంగళ వాయిద్య కార్యక్రమంతో వ్రతాన్ని మంగళకరంగా ప్రారంభించారు. అనంతరం ప్రముఖ పండితులు డాక్టర్ ఏవిఆర్ భరద్వాజ్ సంకల్ప పూజలు నిర్వహించగా గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, కలశ స్థాపన జరిపి అనగాష్టమి వ్రతాన్ని సంప్రదాయ శోభితంగా జరిపారు. ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్రపుష్పాక్షదాన్ సమర్పయామి ధూపः వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైः సుసంయుతः ఆగ్రే సర్వదేవానాం ధూపోऽयं प्रतिगृह्यतां महागणाधिपतये नमः धूपमाघ्रापयामि सात्यन्त्रवृत्तसंयुक्तं बन्धनायोजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यविरामः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमानर्गाघोरादिव्यज्योतिर्नमोऽस्तुते श्रीमहागणाधिपतये नमः दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि नैवेद्यम् ॐ भूर्भुवस्सुवः सत्यं वर्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तर्मसि श्रीमहागणाधिपतये नमः फलं निवेदयामि ओं प्राणाय स्वाहा ओं अपानाय स्वाहा ओं ज्ञानाय स्वाहा ओं उदानाय स्वाहा ओं समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतापिधानमसि उत्तराभोजनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनीयं समर्पयामि ताम्बूलम् ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఆపై పండితులు డాక్టర్ సుబ్రహ్మణ్య ఖిడే క్షమా ప్రార్థన జరిపి మహామంగళ హారతులు అందజేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల సేవ విశేషంగా జరిగింది. సోమవారం సందర్భంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి సకల బంగారు ఆభరణాలు సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయంలోని ఊంజల సేవ మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్యా సమయంలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా నగిరిలో కొలువైన శ్రీ భూనీల సమేత శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులచే తిరుపావై పాసుర పారాయణం నిర్వహించారు. గోదాదేవి అమ్మవారికి నివేదన, మంగళ హారతులు సమర్పించారు. భక్తి సంకీర్తనలు, నృత్యాలు చేస్తూ భక్తులు ఆండాళ్ తల్లిని సేవించారు. ఇక చిత్తూరు జిల్లా నగిరిలో నెలవైన ఈశ్వరాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, మహాసంకల్పం జరిపి పలు రకాల ఫలరసాలు, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పన్నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్ ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అర్చకులు, ఆగమ పండితులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అజస్త్ర దీపారాధన, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం జరిగింది. ధనుర్మాసం సోమవారం నాడు అర్చకులు గణపతి పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామివారికి సంకల్పపూర్వకంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం పాంచరాత్ర ఆగమం ఉత్సవాలు అనే అంశంపై అంతర్జాల కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలోని అకాడమిక్ భవనంలో వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముందుగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రముఖ పండితులు వేదాంతం విష్ణు భట్టాచార్యులు మాట్లాడుతూ పాంచరాత్ర ఆగమం ఎంతో విశిష్టమైనదని, రామానుజాచార్యుల కాలం నుండి ఎంతో ప్రసిద్ధి చెందిందని వివరించారు. అనంతరం అకాడమిక్ డీన్ ఆచార్య రజనీకాంత్ శుక్ల ముఖ్య అతిథిగా విచ్చేసిన పాంచరాత్ర ఆగమ పండితులు కాంటూరి శ్రీనివాసాచార్యులు ప్రసంగించారు. అంతర్జాలం ద్వారా 7 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 50 మంది పాల్గొంటుండగా 14 మంది పండితులు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, భగవతే రామానుజాయ నమః. మా సంస్కృత విశ్వవిద్యాలయంలో సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ ఆగమ విభాగం ప్రారంభమైంది. అంతకుముందు ఆలయ సంస్కృతి అనే దీని తిరుమల తిరుపతి దేవస్థానాల సౌజన్యంతో ఆ విభాగం కొన్నాళ్ళు అయిన తర్వాత ఆగమ సంస్కృతిలో విలీనమైంది. ఈ ఆగమంలో ప్రత్యేకంగా ఇక్కడ వైష్ణవ క్షేత్రం కాబట్టి వైష్ణవాగమాలైనటువంటి వైఖానసాగమం, పంచరాత్రాగమం ఈ రెండు కూడా మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం మా ఆగమ విభాగంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. మా విభాగాధ్యక్షులు, సంకాయ ప్రముఖులు, వారి బృందం అంతా కూడా ఈ ఆగమ విధానంలో చాలా చక్కటి మెలకువలు అందరికీ చెప్పేటట్టుగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే ఆగమ పరామర్శ కేంద్రం, ఆగమ కన్సల్టెన్సీ అనేటువంటి ఒక దీన్ని కూడా సంస్థను కూడా ఏర్పాటు చేసాం. అనేక మందికి ఆగమం విషయంలో అనేక సందేహాలు వస్తుంటే మా విభాగాధ్యక్షులు, తర్వాత సంకాయ ప్రముఖులు అయినటువంటి విష్ణు భట్టాచార్యుల వారు, ఇంకా వారి అనుయాయులు వీరందరూ కూడా ఎన్నో సందేహాలు తీరుస్తూ ఉంటారు. ఈ కన్సల్టెన్సీ చాలా బాగా నడుస్తుంది. అంటే ఇప్పుడు మాకు 2 సెషన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అని. ఫస్ట్ సెమిస్టర్లో మా ఆగమ విభాగం తరఫున వైఖానసాగమంలో ఉండేటువంటి అర్చన విధానాన్ని గురించి యావత్ భారతదేశంలో ఉండేటువంటి ఆగమ విద్వాంసుల చేత చక్కటి ఉపన్యాసాలు ఇప్పించారు. అదే ఇప్పుడు 2వ సెషన్ ప్రారంభమైంది. దీంట్లో కూడా ఈ పాంచరాత్రాగమంలో ఉండేటువంటి ఉత్సవ విశేషాలు వీటన్నిటి మీద మాట్లాడమని ఏర్పాటు చేసాం. ఇది చేసిన తర్వాత ఇది ముఖ్యంగా ఏమిటంటే మాసాన మార్గశీర్షోహం అన్నట్టుగా మార్గశిర మాసం, అందున కూడా ధనుర్మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసాలు. ఈ మాసంలో ముఖ్యంగా ఈ ఉత్సవ విషయంలో ఈ సంగోష్ఠి జరుగుతున్నందుకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సంగోష్ఠిలో ముఖ్యంగా ప్రధాన వక్తగా వచ్చినటువంటి శ్రీ కాంటూరి శ్రీనివాసాచార్యుల వారు ఎంతో పాంచరాత్రాగమం మోక్షప్రదమని, ఆ మోక్షప్రదమైనటువంటి పాంచరాత్రాగమంలో ఉండేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఎంతో జనాలకి హర్షాన్ని చేకూరుస్తాయని, అదొక యాగమని, ఉన్నతమైనటువంటి యాగము అని అనేక విషయాలు తెలియజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ.
వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గుణరంజన్లకు మహద్వారం వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ఉడిపి బండారికేరి మఠం పీఠాధిపతి శ్రీ విద్యేశతీర్థ శ్రీపాదరు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద స్వామీజీకి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ విద్యేశతీర్థ శ్రీపాదరు శ్రీవారిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ముదివర్తిలో కొలువైన శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో ఉన్న కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. పెన్నా నది తీరాన నెలవైన ఈ ఆలయంలో కాలభైరవ స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా అర్చకులు అభిషేకం చేశారు. పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చిన్న గోపురంగా ప్రసిద్ధి చెందిన అష్టలక్ష్మి నారాయణ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలోని శ్రీ అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి పూజలు నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 14వ తేదీ వరకు జరిగే తిరుపావై పాసుర ప్రవచన కార్యక్రమంలో నూరి మాధురి తిరుపావై ప్రాశస్త్యాన్ని వివరించారు. మహిళలు అశేషంగా పాల్గొని తిరుపావై పాసుర పఠనం చేశారు. అదేవిధంగా అనంతపురం అశోక్ నగర్లో కొలువైన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు రమా సమేత సత్యనారాయణ స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామివారిని కొలువు తీర్చి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు సామూహికంగా ఆండాళ్ విరచిత తిరుపావై పాసురాలను పారాయణం చేశారు. విశాఖ మహానగరం వినాయక నగర్లో కొలువైన శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ధనుర్మాసం ఆదివారం సందర్భంగా ఆదిత్యునికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత
పూలమాలలతో ఆరోగ్య ప్రదాత ఆదిత్యునికి అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం జిలుగుమాడులో కొలువైన శ్రీ హనుమాన్ కోదండరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి నిత్యారాధనలు నిర్వహించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మునికి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని మండపంలో వెంచేపు చేశారు. భక్తులు స్వామివారిని పాసురపట్టణంతో సేవించారు. కడప నగరం శివారులో నెలవైన శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. కాలభైరవుని జన్మ నక్షత్రం సందర్భంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజలు జరిపారు. ఆపై నవగ్రహ పూజలు నిర్వహించి పంచామృతాలతో కాలభైరవునికి అభిషేకం నిర్వహించి పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం, కాలభైరవ హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని బసవగుడిలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు జరిగాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కాలభైరవుని మూలమూర్తి, ఉత్సవమూర్తికి ఏకకాలంలో అభిషేకం నిర్వహించి పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మహదేవపురంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆరాధనలు జరిపి సుగంధ పరిమళ పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై శ్రీ గోదాదేవి అమ్మవారిని సుందరంగా కొలువు తీర్చి మధుర పదార్థాలను సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ కాలభైరవ త్రిపుర సుందరి దేవాలయం ఉత్సవ శోభగులతో పరిమళించింది. ఆలయంలో శ్రీ కాలభైరవ నవరాత్రి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూలమూర్తికి పంచామృతాలతో పాటు పాలు, పెరుగు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఊంజల సేవను వేడుకగా జరిపారు. భక్తులు భజనలు చేస్తూ కాలభైరవుని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి స్నపనాభిషేకం శోభయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు అభిషేకం చేశారు. కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధనలు నిర్వహించిన తరువాత పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బ్రహ్మగుప్తం ప్రతిష్ఠా తదర్కేదశ్లోకో భవతి శతం పితృణాం చిరలోకలోకానామానందాః శ్రీయేష ఆదానాం పృథివ్యామాకాశం ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా ఫలమితి విద్యతే యశ ఇతి పశుషు జ్యోతిరితి నక్షమిత్యుపస్తే సర్వమిత్యాకాశే తత్ప్రతిష్ఠేతి వాసీత. అనంతరం గోదాదేవి అమ్మవారి తిరుచి ఉత్సవం జరిగింది. సకల స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధుల్లో అమ్మవారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు గోదాదేవికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.